అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ చూసే చీరలు ఎక్కువ మటుకి మనము క్రేప్ బనారస్, క్రేప్ సిల్క్ ఇట్లాంటివి ఎక్కువ, ఎందుకంటే మన పేజ్లో ఎక్కువ అడిగే శారీస్ కాబట్టి ఎలా డిమాండ్ ఉంటే దాన్ని బట్టి సప్లై ఉంటుంది కదా, ఆ రీజన్ అనుకోండి. ఎందుకంటే మన విషయంలో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అనేసి ఎప్పుడు అంటుంటారు. అది ఎప్పుడు మేము నిలుపుకోవాలంటే మేము అవే అప్డేట్ చేస్తుంటాం. సో దాంట్లో భాగంగా ఇప్పుడు నేను ఫస్ట్ డ్రేప్ చేసుకున్న శారీ బ్రౌన్ కలర్కి మనకి ఇట్లా పెద్ద మోటిఫ్ అనేది ఇట్లా వచ్చింది. చిన్న చిన్నవన్నీ కూడా ఇట్లా తరోగా వస్తుంది. బ్రౌన్కి క్రీమ్ కలర్ కాంబినేషన్, మంచి అదిరిపోయే కాంబినేషన్. ఫాల్ సూపర్గా పడుతుంది. పళ్ళు ఇట్లా ఉంటుంది. బ్లౌజ్ అన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చింది. కేవలం 2750 రూపీస్లో ఇంత అద్భుతమైన శారీస్, దట్టు ఫ్రీ షిప్పింగ్. అంటిల్ అండ్ అన్లెస్ డ్యామేజ్ ఉంటే మాత్రమే వెనక్కి తీసుకుంటాం, అది కూడా మేము చూసుకుంటాం. ఇన్ కేస్ ఉంటే అదొకటి ఆప్షన్. ట్రాన్స్పరెంట్ అండ్ హైట్ చెక్ చేస్తాం. ఫస్ట్ అయితే హైట్ చూసేయండి. 2750 ఫ్రీ షిప్పింగ్లో ఉన్న ఈ శారీస్లో హైట్ చెక్ చేసినాం అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ అండ్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. చూడండి, బాగుంది కదా, మంచిగా డీసెంట్గా ఎలిగెంట్గా ఉన్న ఈ శారీ. పళ్ళు కలర్ కాంబినేషన్ పర్పుల్కి లావెండర్ వచ్చింది అండ్ ఈ లావెండర్ దానికి హెచ్కి ప్రతి దానికి కూడా బార్డర్ వస్తుంది. సో అన్ని కస్టమర్కి ఓపెన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి డీటెయిల్గా చూడండి. ఇప్పుడు ఈ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ మనం చూసేది ఈ బార్డర్, లేకపోతే ఇక్కడ చూపిస్తుంది ఒకసారి దగ్గర. ఈ బార్డర్ ఉన్న శారీస్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకొక సెట్ తీస్తాను, అది చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్ డార్క్ బర్న్ట్ ఆరెంజ్కి పింక్ శారీ అంత ఇట్లా. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ రెడ్కి కూడా పింక్ కాంబినేషన్ వచ్చింది. రెడ్కి పింక్ కాంబినేషన్, పళ్ళు, మనకి బ్లౌజ్. నెక్స్ట్ ఈ సెట్ అయిపోయిందా ప్రతిమ? మళ్ళీ వచ్చి బర్న్ట్ ఆరెంజ్, ఇది ఆరెంజా? నేను సేమా కదా, ఇందాక చూపించింది బర్న్ట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్, ఇప్పుడు చూపించేది లైట్ ఆరెంజ్. ఎవరికన్నా ఇదే కాంబినేషన్ కావాలి కొంచెం వేరియేషన్ తోటి అంటే ఇంకొక ఆప్షన్ ఉంది, ఆరెంజ్కి పింక్ కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అసలు అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా బాగున్నాయి. మెయిన్ మేము చూసేది అదే అనమాట, రెగ్యులర్ కాకుండా ఉండడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నాము. పింక్కి పీచ్ కలర్, మంచి పింక్ కలర్కి పీచ్ వచ్చింది. పీచ్ విల్ బి ద పళ్ళు అండ్ ఈవెన్ బ్లౌజ్ కూడా మనకి పీచ్ కలర్లో వచ్చింది. ఇది ఈ సెట్లో ఈ లాస్ట్ కాంబినేషన్ డార్క్ నేరేడు పండు కలర్కి గ్రే అండ్ లావెండర్ కలిసిన కలర్, ఎగ్జాక్ట్ గ్రే కాదు లావెండర్ కాదు, ఆ రెండు కలిసిన షేడ్లో ఉన్న బార్డర్స్. పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో ప్యాటర్న్ మారింది, ఒకసారి చూడండి. ఆ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇన్ బిట్వీన్ వచ్చేది రాదు, చిన్న చిన్న ఈ మోటివ్స్ మొత్తం చీర మొత్తం వస్తుంది. మెరూన్కి మనకి బేబీ పింక్ వచ్చింది. ఈ కాంబినేషన్ మొత్తం శారీస్ ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది. 1 by 1 ఫాస్ట్గా చూసేద్దాం. పళ్ళు, ఆ తర్వాత ఇది బ్లౌజ్. నెక్స్ట్ దీంట్లో కంటిన్యూ చేస్తున్నాను. పింక్కి పింక్ ఉంది కాంబినేషన్, బేబీ పింక్ ఉంది. పళ్ళు, పర్పుల్కి లావెండర్, ఏదైతే మనకి ఫస్ట్ సెట్లో ఉందో కాంబినేషన్ సేమ్ అదే ఈ దాంట్లో కూడా ఉంది. పళ్ళు, బ్లౌజ్. డార్క్ నేరేడు పండు కలర్, దానికి లావెండర్ కాంబినేషన్. బ్లౌజ్ లాస్ట్ పెట్టిన అండ్ ఈ ప్యాటర్న్ అండ్ మొత్తానికి లాస్ట్ మధ్యలో డార్క్ నేవీ బ్లూ, వీక్ వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్. ఇవి ఈ శారీస్ కట్టిన పని అయిపోయిన తర్వాత లెహెంగాస్ కానీ ప్లాన్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ మధ్య శారీస్ని కూడా లెహెంగా లాగా ఏం స్టిచ్ చేయకుండా కూడా చేసినారు కదా, అట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి బ్లౌజ్.
సో ఎట్లానే శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.